దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో జేఈఈ, నీట్‌కి ఏ టాపిక్స్ ఉన్నాయి అండ్ ఎంసెట్, ఐపీఈకి సెపరేట్‌గా ఏ టాపిక్స్ ఉన్నాయి, ఓకేనా. సో అలాగే ఐపీఈ బ్లూ ప్రింట్ 2025 ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే ఏంటి ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అంటే ఈ వీడియోలో చూడండి, ఇక్కడ మీకు కనిపించే ఈ థంబ్‌నెయిల్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అంటే జేఈఈ, నీట్‌కి కొన్ని టాపిక్సే ఉన్నాయి, అన్ని టాపిక్స్ లేవు, ఓకేనా. ఎంసెట్ అండ్ ఐపీఈకి అయితే అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు జేఈఈ, నీట్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ టోటల్ సిలబస్ కాకుండా అంటే ఏవైతే ఇంపార్టెంట్ జేఈఈ, నీట్‌కి ఉన్నాయో టాపిక్స్, ఆ టాపిక్స్‌ని ప్రిపేర్ అయితేనే బెటర్‌గా ఉంటుంది. లేదంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా. సో మరి వీడియోలోకి వెళ్దాం. సో అలాగే బ్లూ ప్రింట్ కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది, చూడొచ్చు, ఓకేనా. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ 2025 అని కనిపిస్తుంది. అలాగే ఇండెక్స్లో మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది జేఈఈ, నీట్. అంటే జేఈఈ, నీట్‌కి ఉండే సిలబస్ అండ్ ఎంసెట్ అండ్ ఐపీఈకి ఉండే టాపిక్స్. అంటే కంబైన్గా జనరల్గా ఎంసెట్ అండ్ ఐపీఈకి అయితే ఆల్ టాపిక్స్ ఉంటాయి. బట్ నీట్ అండ్ జేఈఈకి అయితే ఓకేనా ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్, halo alkanes and haloarenes, organic compounds containing CHO and organic compounds containing nitrogen. ఓకేనా. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఈ టాపిక్స్ మాత్రమే మీకు జేఈఈ, నీట్‌కి ఉన్నాయి, ఓకేనా. అంటే మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏ అయితే టాపిక్స్ ఉన్నాయో అవి ఈ లెసన్స్ అండి, ఈ టాపిక్స్ అండి, ఓకేనా. సో ఇవి జనరల్గా స్టేట్ స్టూడెంట్స్కి అయితే జేఈఈ, నీట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వీటిని ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఎంసెట్ అండ్ ఐపీఈ, ఎంసెట్‌కి ఉంటాయి, ఐపీఈకి కూడా ఉంటాయి, ఓకేనా. జేఈఈ, నీట్‌కి అయితే ఈ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఎడిషనల్గా ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ కానీ మీరు తీసుకుంటే ఇక్కడ సాలిడ్ స్టేట్ కనిపిస్తుంది కదా, సాలిడ్ స్టేట్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పాలిమర్స్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇవి కూడా మీకు సిలబస్లో ఉంటాయి. బట్ ఈ ఓకేనా ఎంసెట్ ప్లస్ ఐపీఈకి మాత్రమే ఇవి యూజ్ అవుతాయి. ఈ మెయిన్స్ కంటే మనకి సిబిఎస్ఈ సిలబస్లో అయితే ఎన్సీఆర్టీలో ఇవి లేవు, ఓకేనా. సో ఇవి ఎంసెట్ ప్లస్ ఐపీఈకి హెల్ప్ అవుతాయి, ఓకేనా. రిమైనింగ్ ఈ మాత్రం మనం చెప్పుకునే ఈ ఫస్ట్ జేఈఈ, నీట్ స్టూడెంట్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. సో దాంతోపాటు కామన్గా ఎంసెట్, ఐపీఈ కూడా ఉంటాయి. అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. ఎంసెట్, ఐపీఈకి అయితే టోటల్ సిలబస్ మీకు ఈ టోటల్ సిలబస్ అయితే ఉంటుంది, ఓకేనా. జేఈఈ, నీట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇక్కడ మీకు జేఈఈ, నీట్ అనే హెడ్డింగ్లో ఇక్కడ మీకు 9 టాపిక్స్ ఉన్నాయి. ఈ 9 టాపిక్స్ మీరు మ్యాక్సిమం వీటి మీద ఎఫర్ట్ అంతా పెట్టాలి, ఓకేనా. సో ఇది జేఈఈ, నీట్‌కి ఉండే సిలబస్ అండ్ ఐపీఈ, ఎంసెట్ కూడా. ఇప్పుడు చూడండి, ఇందులో మీకు ఐపీఈ వెయిటేజ్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి. సొల్యూషన్స్లో 2+4 మార్క్స్ అని, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ తీసుకుంటే 2+8 మార్క్స్ అండ్ 2+4 ఇది 2+8. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే 2+, ఓకేనండి, 4 అండి. డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఈ 2 యూనిట్స్ కలిపి మీకు 2+4 మార్క్స్ అంటే 6 మార్క్స్ టోటల్. నెక్స్ట్ ఇక్కడ బయోమాలిక్యూల్స్ తీసుకుంటే 4 మార్క్స్, హేలో ఆల్కేన్స్ అండ్ హేలో ఎరిన్స్ తీసుకుంటే 4 మార్క్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిహెచ్ఓ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, టోటల్ వెయిటేజ్ 8 మార్క్స్. అయితే టీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఆర్గానిక్ నుంచి ఏపీ స్టూడెంట్స్కి అయితే 4 మార్క్స్, 8 మార్క్స్ మాత్రం ఇస్తున్నారు. బట్ ఇక్కడ తెలంగాణలో అయితే మాత్రం టీఎస్ స్టూడెంట్స్కి అయితే మాత్రం 2 మార్క్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏపీ స్టూడెంట్స్కి వెయిటేజ్ ఎక్కువ వచ్చింది, టీఎస్ స్టూడెంట్స్కి అయితే వెయిటేజ్ తక్కువ వచ్చింది. టీఎస్ స్టూడెంట్స్ అయితే ఆర్గానిక్ కూడా 2 మార్క్స్ మీరు చదివి ఉండాలి. ఇక్కడ ఇక్కడ చూడండి అన్న, సాలిడ్ స్టేట్ అయితే 4 మార్క్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ అయితే 4 మార్క్స్, మెటలర్జీ అయితే 2+, ఓకేనండి, 4+2 మార్క్స్. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ 8+4+2+2, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఇక్కడ ఒక 2 మార్క్స్ ఇస్తున్నారు, ఆర్గానిక్లో ఒక 2 మార్క్స్ వస్తున్నాయి, చూసుకోండి. సో 2 మార్క్స్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. పాలిమర్స్ తీసుకుంటే 2+2 అండి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ తీసుకుంటే 2+2 మార్క్స్ అయితే వస్తుంది. ఇదేంటంటే ఐపీఈ వెయిటేజ్, ఓకేనా, ఐపీఈ వెయిటేజ్ అండి. సో ఎంసెట్, జేఈఈ, నీట్ టాపిక్స్ అయితే మీకు చెప్పుకున్నాం. ఇందులో కూడా వీటి యొక్క వెయిటేజ్ అనేది ఒక్కొక్క ఇయర్ కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. సో వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ అనేవి చేద్దాం. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.